హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ సింపుల్గా టేస్టీగా మునక్కాయ సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఈ మునక్కాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా సాంబార్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సాంబార్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పప్పుని వేసుకొని ఒక 2 times వాటర్ని కూడా వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపుని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ పప్పు మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పప్పు ఫాస్ట్గా ఉడికిపోతుంది. సాంబార్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 2 or 3 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 2 నుంచి 3 మిర్చీలను కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 4 నుంచి 5 వెల్లుల్లిని కూడా కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటాను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటాను కూడా వేసుకొని దోసకాయలను కూడా కాస్త పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద మునక్కాయల్ని 1.5 inch వరకు కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోకి 1/2 tablespoon కంటే కాస్త తక్కువ పసుపుని యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గంత ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒక 1 minute వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక 1 minute తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పులుపు మొత్తం మునక్కాయలకు పట్టేలాగా ఒక 2-3 minutes వరకు మూత పెట్టి ఉడికించాలి. ఒక 2-3 minutes పాటు ఇవన్నీ ఉడికిన తర్వాత ఇందులోకి 1.5 tablespoon వరకు కారాన్ని వేసుకోవాలి. 1/2 tablespoon వరకు ధనియా పౌడర్ని వేస్తున్నాను. ఇందులోనే 3 నుంచి 4 మిరియాలు ఉంటే కాస్త పొడిలా చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఈ కారం మొత్తం మునక్కాయలకు పట్టే వరకు ఒక 2 minutes పాటు ఇలాగే ఉడికించాలి. ఒక 2 minutes తర్వాత ఇందులోకి 1/2 glass వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని కాస్త మరిగించుకోవాలి. ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తాన్ని కూడా వేసుకొని ఈ సాంబార్కు సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఈ సాంబార్ కాస్త మరుగుతున్నప్పుడు ఇందులోకి 1.5 tablespoon వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 minutes పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్కి తాలింపును పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కడాయి పెట్టాలి. ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్రను కూడా వేసుకోవాలి. 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలను కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఎండు మిరపకాయలని కూడా వేసాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు కాస్త ఫ్రై అయిన తర్వాత సాంబార్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండి మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఈ సాంబార్ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.